Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. Jai Baba. కృష్ణవేణమ్మా కృష్ణవేణాన్ని చేస్తారా? ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి జై బాబాలు. ఈ సహజీవనం యొక్క ప్రారంభం ఎంత శుభకరమో గాని ప్రతిరోజు ఒక్కొక్క అనుభవం నాకు ఈ పనిముట్టుకు లభిస్తూ ఉంది. ప్రతిరోజు ఒక అనుభవం ఈ పనిముట్టుకి ఇస్తున్నాడు ఆయన. ఆ అనుభవాల్లో కొన్ని మీకు చెప్పవలసినవి కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు చెప్పబడవు. ఎందుకంటే 10 వాల్యూమ్స్ పూర్తి చేసుకున్న తరువాత మీరు నాకు జ్ఞాపకం చేస్తే మీకు ఏ అనుభవాలైతే ఆయన బయటికి చెప్పవచ్చు అని నాకు అనుమతి ఇచ్చాడో ఆ ప్రకారం మీకు ఆ అనుభవాలు చెప్పబడతాయి. అయితే 10 వాల్యూమ్స్ పూర్తవ్వాలి. ఈలోగా నేను చెప్పిన ఈ విషయం మీ జ్ఞాపకం ఉండాలి. ఎవరికో ఒక్కళ్ళ జ్ఞాపకం నాకు జ్ఞాపకం చేయండి. 10 వాల్యూమ్లు పూర్తయిన తర్వాత మీకు సంబంధించిన అనుభవాలు మీకు అందజేయాలి కదా, అది ఈ పనిముట్టు బాధ్యత. ఒకవేళ ఈలోగా ఏమైనా జరిగిపోతే అనంటే నాకు ముందు తెలుస్తుంది కదా, అప్పుడు నేనే చెప్పేస్తాను ముందు. సో అవతార్ మెహర్ బాబాకి జై. ఇటువంటి అద్భుత అవకాశాన్ని ఇస్తున్నటువంటి ఆ పురాణ పురుషునికి, ఆ సర్వోన్నతుడికి, ఆ ప్రేమమయుడికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలని చెప్పండి. ఇప్పటికి మనకిచ్చిన అవకాశమే చాలా గొప్ప అవకాశం ఇచ్చాడు ఆయన. ఈ రుణమే తీర్చుకోలేకపోతున్నావు. ఇంకా ఈ రుణాన్ని ఎలా తీర్చుకోవడం నాకు అర్థం కావడం లేదు. అయితే దానికి ఒక మార్గం ఆయన చూపించాడు. అది కూడా నెక్స్ట్ ఇయర్ మీకు చెప్పబడుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ప్రభువుకి మనందరి తరపున, ప్రపంచంలో ఉన్న భక్త కోటి తరపున, ఉన్నత ఆత్మల తరపున, దేవతల తరపున 100 సహస్ర కోటి పాదాభివందనాలని సమర్పించుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు ఇందులో భాగంగా మనం ప్రవచనాలు చెప్పుకుంటూ ఉన్నాం. ప్రవచనములు డిస్కోర్సెస్ అని అర్థం ఇంగ్లీష్ లో. ఈ డిస్కోర్సెస్ అంటే కోర్సెస్ అనే మాట చూడండి ఇంగ్లీష్ లో. అది కోర్సెస్ అనే మాట ఉంది, COURSES. కోర్సెస్ అంటే పరీక్షల్లో రాయవలసిన కోర్సులు ఉంటాయి, వాటికి కోర్సెస్ అంటారు. బట్ ఇవి డిస్కోర్సెస్ అంటే DIS. ఈ 3 ఉన్నతమైన అర్థాలు కలిగి ఉన్నవి. డి అంటే డివినిటీ, I అంటే ఇన్, S అంటే స్పిరిచువాలిటీ. డివినిటీ ఇన్ స్పిరిచువాలిటీ కోర్సెస్. గ్యాప్ కొంచుకోండి, ఎవరికైనా చెప్పడానికి కూడా బాగుంటుంది. డివినిటీ ఇన్ స్పిరిచువాలిటీ కోర్సెస్, చిన్న హైఫన్ పెట్టుకుంటే. ఈ డిస్కోర్సెస్ ఎలాంటివి అంటే, ఒక అనుభవం రాత్రి మీకు చెప్తాను నేను. ఇది రాత్రే బాబా నాకు మైండ్లో తీసుకొచ్చినటువంటి ఒక పదజాలం. ఈ డివినిటీ అండ్ స్పిరిచువాలిటీ, స్పిరిచువాలిటీలో మాత్రమే డివినిటీ ఉంటుందా, లేదా బాహ్య ప్రపంచంలో ఉంటుందంటే అంతటా డివినిటీ ఉంటుంది. డివినిటీ అంటే తెలుగు అర్థం దివ్యత్వము. అది
చతుర్దశ భువనాల్లో కూడా దివ్యత్వం ఉంటుంది. దివ్యత్వం లేకపోతే శూన్యమే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే శూన్యంలోంచే మనకి సర్వం వచ్చింది. కాబట్టి ఆ సర్వంలో దివ్యత్వం ఉంది. ఆ దివ్యత్వం ఎల్లవేళలా అన్ని కాలాల్లోనూ ఉంటుంది. కాబట్టి మనం మెహర్ బాబా ప్రేమికుల అదృష్టం ఏమిటంటే ఇంగ్లీషు ఆయన వాడేడు గనక, ఇంగ్లీషు ఆయన ప్రవచనాలకి వాడుకున్నాడు కాబట్టి బహుళార్థకమైనటువంటి సమున్నతమైనటువంటి అర్థాలని మనకి ఇంగ్లీష్లో చెబుతున్నాడు ఆయన. ఈ సమున్నతమైనటువంటి ఈ అర్థ పరంపర మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మనకేమీ తెలియదనే భావనలో ఉండాలి. ఎప్పుడు కూడా తెలుసును అనే భావనలో ఉన్న వాళ్ళకి ఈ డివినిటీ అండ్ స్పిరిచువాలిటీ అనే విషయంలో కొంచెం వాళ్ళు తెలుసుకోవాల్సినవి కోల్పోతారు. నాకేమీ తెలియదు, నాకేమీ జ్ఞానం లేదు అన్న భావనతో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా ఉపకారం చేస్తుంది. మన ఈ సహజీవనం కూడా చక్కటి తావు అవుతుంది. మనకి తావు అంటే ఆసరా, నీడ. అంచేత మనం ఇప్పుడు డిస్కోర్సెస్ లో 46 సుమ మాలికలను చెప్పుకున్నాం. ఇప్పుడు 47, 48 చెప్పుకుందాం. జాతి మత భేదములతో లింగ భేదం పాటించుచూనే, జాతి మత భేదములతో లింగ భేదములు పాటించుచూనే, ప్రత్యేకతను పొందగా మానవులు ప్రయత్నింతురు అవనిని. ఇది 47. 48 అందులో బాబా ఏం చెప్తున్నారంటే ఇతర ధ్యేయముల కన్నా భిన్నంగా జీవనము సాగించుచు, ఇతర ధ్యేయముల కన్నా భిన్నంగా జీవనము సాగించుచు, ప్రత్యేక ఉనికి కోసం ప్రతి వ్యక్తి ప్రాకులాడుట సహజము. ప్రత్యేక ఉనికి కోసం ప్రతి వ్యక్తి ప్రాకులాడుట సహజము. 2 పేరాలతో ఉన్నటువంటి భావాలు ఇవి. జాతి మత భేదాలు కొంత పర్సంటేజ్ బాబా ప్రేమికుల్లో తగ్గింది. ఈ భేదం కొంత పర్సంటేజ్. లింగ భేదం కూడా మొదటి దానికంటే కొంచెం ఎక్కువే తగ్గింది. అయితే ప్రత్యేకతను పొందగా ఇది 2 విధాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి వ్యక్తిగత అహంకారం, రెండవది వ్యక్తిగత వికాసం. మొదటిది మానవుడికి జన్మతః వచ్చిన అహంకారమే, లిమిటెడ్ ఈగో. ఈ లిమిటెడ్ ఈగో అది లిమిటెడ్ ఈగో అయినప్పటికీ కూడా చూసారా, ఏదైనా వస్తువు భూతద్దంలో చూస్తే పెద్దది కనబడుతుంది. దాన్ని ఆ అహంకారాన్ని పులితో పోల్చామనుకో, అది చిన్న పులి అయినా భూతద్దంలో చూస్తే పెద్ద పులి కనబడుతుంది. అంచేత వ్యక్తిగత అహంకారం, వ్యక్తిగత వికాసం. ఈ అహంకారం ఉన్న చోట వికాసం రాదు. ఏమాత్రం కూడా ఉన్నా, ఒక చిన్న సూది మనంత అహంకారం ఉన్నా సరే వికాసం రాదు. భ్రమ, ఏదో అయిపోతున్నాం, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, ఏదో చేసేస్తున్నాం అన్న భ్రమలో మాత్రమే మానవుడు
ఈజులాడుతూ ఉంటాడు. అందుచేత జాతి మత భేదములతో లింగ భేదమును పాటించుచూనే ప్రత్యేకతను పొందగా మానవులు ప్రయత్నింతురు అవనిని. మానవులు ప్రయత్నింతురు అవనిని. చూశారా? ప్రతి వాళ్ళు కూడా దీనికోసం ప్రాకులాడుతూ ఉంటారు. ప్రత్యేకత కావాలి వీడికి. ఎక్కడికి వెళ్ళి వీడు ప్రత్యేకంగా కనబడాలి, ప్రత్యేకంగా వినబడాలి, ప్రత్యేకంగా గౌరవింపబడాలి, ప్రత్యేకంగా చూడబడాలి, ప్రత్యేకంగా ఆదరింపబడాలి, ప్రత్యేకంగా గౌరవింపబడాలి. ఇవన్నీ ఉంటాయి వీడికి. ఊదిస్తే ఆరిపోయే ప్రాణాలు మనవి. గట్టిగా ఊదిస్తే, ఆ ఊదిస్తే అంటే అర్థం ఏంటంటే, చూసారా, పెద్ద గాలివానం వచ్చింది అనుకోండి, మొత్తం అందరం చిన్న నలుసుల్లా ఎగిరిపో కూడా కనబడవు. మనకి ప్రత్యేకత కావాలి. ఎందుకండి ప్రత్యేకత? దేనికోసం అండి? ఏం సాధిస్తామండి? ఆయన ప్రేమలో ఒక్క అడుగు ముందుకు వేయగలమా? ఆ ప్రత్యేకత కావాలనుకుంటూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. పైగా వేసిన అడుగులు వెనక్కిపోతాయి. అందుచేత ప్రత్యేకతను పొందగా మానవులు ప్రయత్నింతురు అవనిని. ప్రత్యేకత కోసం ప్రయత్నించే బదులు భగవంతుని ప్రేమ కోసం ప్రయత్నిస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి. మిత్రులారా, ఈనాడు మనం చెప్పుకున్నవి చిన్న విషయాలు కావు, చాలా గొప్ప విషయాలు. ఇక ఇది 47 ఏం చెప్పుకుంటున్నాము? ఇతర ద్వేషముల కన్నా ఇతర ధ్యేయముల కన్నా భిన్నంగా జీవనము సాగించుచు. ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్. అది ధ్యేయమే, అదే ధ్యేయము. ఆధ్యాత్మిక మార్గంలో ధ్యేయం ఏదైనా ఉన్నది అంటే అదొక్కటే. దానివల్ల టు లవ్ గాడ్ యాజ్ హీ ఆట్ టు బి లవ్, అది ముందు మనకు సమకూరుతుంది. ఎప్పుడైతే టు లవ్ గాడ్ అన్నది ప్రధాన ధ్యేయంగా మనకు అవుతుందో, అసలు భగవంతుడిని ప్రేమించడం అంటే ఏమిటి? ఇంకా చాలా మందికి ఆ విషయంలో కొంచెం అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో అందరిలో భగవంతుడు ఉన్నాడు. పిపీలకాది బ్రహ్మ పర్యంతం సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు ఆయన. అయితే అందరినీ ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే. అది మనకి సాధ్యమా? సాధ్యం కాదు. కాబట్టి బాబాను ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే. ఆ ధ్యేయం మనం పెట్టుకోవాలి. బాబాని ప్రేమించాలి అనే ధ్యేయం. బాబాని ప్రేమించాలి అనే ధ్యేయం ఉన్నప్పుడు మరి ఇంక ఇతర ధ్యేయాలేవి నీలో ఉండవు. చెయ్య పైకెత్తి జయమ్ము నిశ్చయమ్మురా అని పైకెత్తి పాట పాడతారు చూసావా? అలాగా చెయ్య పైకెత్తి నా ధ్యేయం ఒకటే అని చెప్పడానికి టు లవ్ గాడ్, టు లవ్ బాబా అన్నది మాత్రమే ఉండాలి మనకి. అప్పుడు అది భిన్నంగా జీవనము సాగించుచు. ఈ ధ్యేయంతో కానీ సాగిస్తే జీవనం అది భిన్నమైంది. ప్రత్యేక కోసం ప్రతి వ్యక్తి ప్రాకులాడుదురు అవనిని. అందరికీ ఒక ప్రత్యేక ఉనికి కావాలి. ఏం ఉనికి అండి? ఏం ఉనికి? ఈ మధ్యని మానవులంతా కూడా నిమిషానికి ఒక్కొక్కరు రాలిపోతున్నారు. ఉన్నాం కాబట్టి మనకు ప్రత్యేక ఉనికిలు కావాలి, ప్రత్యేక గౌరవాలు కావాలి, ప్రత్యేకమైనటువంటి
ఉపాధులు కావాలి, ఇవన్నీ ఉన్నాం కనుక ఒక్క క్షణంలో ఊపిరిపోతే ఊపిరాగు వేళ నోట మాట రాదు, ఊపిరాగు వేళ నోట మాట రాదు, దేవుడసలే గుర్తుకు రాడు. ఇది మన పరిస్థితి. అంచేత ప్రత్యేక ఉనికి, ప్రత్యేక హోదా, ప్రత్యేక గౌరవం, ప్రత్యేక తిండి, ప్రత్యేక దుస్తులు, ప్రత్యేకమైనటువంటి అన్ని ప్రత్యేకంగా కావాలనుకుంటే అది కేవలం అమాయకత్వం లేదా భేషజం అనిపించుకుంటుంది. అది మనకెందుకండి? మన ప్రీతముడి పాదాల చెత్త కుక్కలైపోమంటున్నాడు ఆయన. కుక్కలుగా జీవనాన్ని సాగించమంటున్నాడు ఆయన. అంతకు మించిన స్థానం మనకి ఇంకేది లేదు. మనం ఎలా ఉన్నామండి, సామాజిక జీవనంలో ఎలా ఉన్నా ఆయన పాదాల దగ్గర మాత్రం కుక్కలు కావగలగాలి. రాతి స్థితి, కీటక స్థితి, కుక్క స్థితి, ఈ మూడు గురించి ప్రస్తావన చేసి ఆ ప్రస్తావనలో బాబాయ్ ఉన్నారు, కుక్క స్థితి ది బెస్ట్ అన్నారు. అందుచేత ప్రత్యేక ఉనికి గాని ప్రత్యేకత గాని మనకెందుకండి? ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర కుక్కర్లాగున్న మనకి ప్రత్యేకత ఉనికి, ప్రత్యేక గౌరవం ఇవి అవసరమా? అంటే ఆ కుక్క అనేటటువంటి స్థితి అక్కర్లేదు అనుకుంటే అవసరమే. ఆ కుక్క అనే స్థితి కావాలనుకున్న వాడికి మాత్రం ఏది అవసరం ఉండదు. ఇది 100% నిజం. ఇది 48వ ప్రవచనం యొక్క శుభమాలిక మనం చదువుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వచన ప్రవచనంలోకి వెళ్తున్నాం. ఇవన్నీ చాలా గొప్ప విషయాలండి. బాబా ప్రేమతో చెప్పేశాడంటే ఆలోచించలేదు. వింటావా వినవా అని ఆయన ఆలోచించలే. ఇది వింటారా వినరా, అలా ఉంటారా, ఇవన్నీ ఆయన ఆలోచించలేదు. అంటే తప్పు క్షమించాలి బాబా. ఆయన ఆలోచించకపోవడం ఏంటి, ఆలోచించే ఇచ్చాడు. ఎప్పుడైనా ఒక సీసాలో విషాన్ని బట్టి ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఆ సీసా ఏముందో చెప్పకుండా వాడికి ఇచ్చి తాగమనాల. అలాగే బాబా చెప్పాడు మనకి ఆధ్యాత్మిక సత్యాలు. లేకపోతే స్పిరిచువల్ లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్ అంటాడండి. ఆధ్యాత్మిక జీవనం పూలపాన్పు కాదు అంటాడా? ఖచ్చితంగా చెప్తున్నాడు బాబా. ఏ విషయంలో కూడా ఎక్కడ ఆయన దాచలేదు మన దగ్గర. అందుచేత ఇప్పుడు మనం ఉన్నట్టు మనం ప్రవచనాలు అంటే 26వ తారీఖుని మనం సిద్ధాంతాలు మతాలు అన్న విషయాన్ని విన్నాం. దాని తరువాత సిద్ధాంతాలు మతాలు తరచు హానికరాలు. ఇక్కడ గమ్మత్తుగా మరి ఈ చాప్టర్లు చూడండి, ఒకదానికొకటి ఎంత ఇంటర్ రిలేటెడ్ గా ఉన్నాయి ఇవి. సిద్ధాంతాలు మతాలు తరచు హానికరాలు. సిద్ధాంతాలు మతాల వలన మంచికి ఎంతైతే వీలుందో, సిద్ధాంతాలు మతాల వలన మంచికి ఎంతైతే వీలుందో చెడుకి కూడా అంతే అవకాశం ఉంది. ఎక్కడ కూడా దాచలేదు ఆయన. దానివల్ల సిద్ధాంతాలు మతాల వల్ల మంచి చెడు రెండు సంక్రమిస్తాయి, రెండు సమాన సంక్రమిస్తాయి అంటున్నారు ఆయన. ఎందుకంటే విమర్శనాత్మక ఆలోచనా శక్తి వాటిలో క్రమేపీ క్షీణించుట వలన, విమర్శనాత్మక ఆలోచనా శక్తి వాటిలో క్రమేపీ క్షీణించుట వలన మార్గదర్శక దృష్టి మందగిస్తుంది.
విమర్శనాత్మక దృష్టి అంటే ఏమిటి? లవ్ మీ అబౌవ్ ఆల్ అన్నాడు బాబా. ఓ అందరికీ కడతా వచ్చింది, ప్రతి సమావేశాల్లోని లవ్ మీ అన్నారు బాబా అని చెప్తున్నాం. దాని మీద విమర్శ ఏదైనా చేయగలమా? ఒక మంచి బుద్ధితో విమర్శ చేయొచ్చు. ఏమిటి ఆ విమర్శ? లవ్ మీ అబౌవ్ ఆల్ అని బాబా అన్నారు, అన్నిటికంటే అతీతంగా బాబాను ప్రేమించమని చెప్పారు. అసలు అన్నిటికంటే అతీతంగా ఏది ఉన్నదో మనకు తెలియాలి కదా ప్రేమించడానికి. అబౌవ్ ఆల్ అనేసాడు అంతే, అన్నిటికంటే అతీతంగా. ఏమిటా అన్ని? మరి మనం ఒకసారి విమర్శించుకోవాలి కదా, చర్చించుకోవాలి కదా. లెట్ us డిస్కస్ ఇట్. ఒకసారి చర్చిద్దాం. ఏమిటి అన్నిటికంటే? ఏవైతే జన్మ వచ్చిన తరువాత మన అనుభవానికి వచ్చాయో అవన్నిటినీ మనం ఒకే ఒక్క మాటలో ప్రాపంచిక సుఖాలు అన్నాము. ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాలు అన్నీ ఉన్నాయి, మరి వేరేగా చెప్పుకోక్కర్లే. ఆ సుఖంలోనే దుఃఖం, ఆ దుఃఖంలోనే భయం, ఆ భయంలోనే అరిషడ్వర్గాలు, వాటిలోనే రకరకాల భావాలు, రకరకాల ఆలోచనలు, రకరకాల చేష్టలు, రకరకాల చేయకూడని పనులు. ఇవన్నీ విషయవాంఛలు. చక్కని మాట ఏమిటంటే విషయవాంఛలు. మరి అన్నిటికంటే అన్నప్పుడు లవ్ మీ అబౌవ్ ఆల్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబౌవ్ ఆల్? విషయవాంఛలు, వరల్డ్లీ డిజైర్స్. వాటన్నిటికంటే అతీతంగా ప్రేమించమంటున్నాడు ఆయన. ఇక్కడ గమ్మత్తు మీకు చెప్పాలి. అందరూ కూడా కుటుంబాలతో ఉన్నాం కదా, వాడి కంటే ఏ యజమాని కూడా కుటుంబాన్ని ఎక్కువగా చూడడు. వాడికి ఇచ్చిన ప్రాధాన్యత కుటుంబంలో ఎవరికి ఆయన ఇవ్వడు. ఇది నిజమే అయితే మానవ జీవనంలో కుటుంబ వ్యవస్థకే ఈ స్వార్థం ఉంటే నువ్వు ఇంకా దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించగలుగుతావు? ప్రేమించమని ఇతరులకు ఎలా చెప్తావు? అందుకని మిత్రులారా, యు కెన్ ఆస్క్ ఎనీ డౌట్ ఇఫ్ ఇట్ ఆల్ అరైజ్ ఇన్ యువర్ మైండ్. ఒక్కటే చెప్తున్నాడు బాబా, మనం ఏది కూడా కపటంగా వినకూడదు, కపటంగా కూడా చేయకూడదు. నిష్కపటంగా విని నిష్కపటంగా ఆచరించాలి. అందుచేత ఏమిటి, ఈ ప్రాపంచిక అన్నిటినీ మించి ఇవన్నీ మరిచి పక్కన పెట్టి లవ్ మీ అంటాడు ఆయన. ఇది అర్థం ఇలా చెప్పుకున్నప్పుడే మనకి లోతులకు వెళ్తాం, లేకపోతే లోతుల్లోకి వెళ్ళాం. అంటే సాదా సీదా విషయాలు కావు ఇవి. ఆధ్యాత్మిక మార్గంలో మానవుడు ఆచరించలేని క్లిష్టమైన విషయాలు. అంచేత ఏమంటున్నారు ఈయన, సిద్ధాంతాలు మతాల వలన మంచికి ఎంతైతే వీలుందో చెడుకు కూడా అంతే అవకాశం ఉంది అంటున్నారు ఆయన. ఎందుకనగా విమర్శనాత్మక ఆలోచనా శక్తి వాటిలో క్రమేపీ క్షీణించటం వలన మార్గదర్శక దృష్టి మందగిస్తుంది. ఏ దృష్టి? మార్గదర్శక దృష్టి. ఒక ఆయన అన్నాడండి ఒకసారి బాహాటంగా, ఏమన్నాడు ప్రశ్న, సిగరెట్ తాగొచ్చండి,
తప్పు లేదండి. మందు తాగొచ్చండి, తప్పు లేదండి, చేయొచ్చండి. కానీ బాబాని ప్రేమించాలండి అన్నాడు. దీంతో మనలో ఎవరైనా అంగీకరిస్తారా, ఏకీభవిస్తారా? ఏకీభవించలేరు. ఎందుకు? ఆయన ఏకీభవించాడు కనుక. అందుచేత ఆలోచన శక్తి క్షీణించిపోకూడదు మనలోని. అనంత భగవంతుని యొక్క అనంత ఊహలో, అంటే ఇన్ ది బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అనంత ఊహ వచ్చింది. ఆయన యొక్క అనంత ఊహ పనిచేసింది. అందులోంచి వచ్చింది కోహం అనే ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానంగా అహం బ్రహ్మాస్మి అన్నటువంటి ఒక జవాబు వచ్చింది. అది ఏమిటది? మానవ మేధకు అందనటువంటి అసాధారణ సృష్టి రహస్యాలు. గాడ్ స్పీక్స్ ఉన్న వాళ్ళలో వాళ్ళకి ఇది చక్కగా తెలుస్తుంది చదివితే. అందుచేత ఆలోచనాశక్తి క్రమేపీ క్షీణించడం వలన మార్గదర్శక దృష్టి మందగిస్తుంది. దృష్టి మందగించినప్పుడు అన్నీ మందగిస్తాయి. దృష్టి మందగిస్తే మిగిలినవన్నీ మందగించేస్తాయి. మనల్ని ఎవడు చూస్తున్నాడు? నేను నా ఇంట్లో పేకాట ఆడుతున్నాను, నా ఇంట్లో మందు కొడుతున్నాను, నా ఇంట్లో వ్యభిచారం చేస్తున్నాను, నన్ను ఎవడు చూస్తాడు అనుకుంటాను నువ్వు. భగవంతుని యొక్క ఆ వీక్షణం నిన్ను చూస్తూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఆయన లేని చోటు లేదు అనే విశ్వాసం నీకుంటే నువ్వు కళ్ళు మూసుకొని చేసినా, ఇంట్లో తలుపులు వేసుకొని చేసినా అది తెలిసిపోతుంది. అందుచేత బాబా అంటున్నారు, సిద్ధాంతాల పట్ల, మతాల పట్ల ఉన్న భక్తి ఒక్కసారి వ్యక్తిపరంగా, సంఘపరంగా మంచిది చేసినప్పటికీ ఇంకా ఎక్కువ సమయాల్లో హాని కూడా చేస్తుంది. ఇప్పుడు ఏమైంది? సిద్ధాంతాల పట్ల, మతాల పట్ల ఉన్న భక్తి ఒక్కసారి వ్యక్తిపరంగా, సంఘపరంగా మంచి చేసినప్పటికీ ఇంకా ఎక్కువ సమయాల్లో హాని కూడా చేస్తుంది. దీనికి ఉదాహరణ మన బాబా ప్రేమిక లోకమే. బాబాని ప్రేమించక ముందు, బాబా అంటే తెలియక ముందు, బాబా పరిచయం కాకముందు అన్నీ చేసిన వాళ్ళే బాబా ప్రేమికులు. ఎవరు చేయలేదు చెప్పనది నాకు. అది ఏం చేసింది? ఇప్పుడు ఆ ముందు చేసినవన్నీ ఏవైతే ఉన్నాయో మత కర్మలు, తత్సంబంధమైనటువంటి ఇతర కర్మలు, ఇవన్నీ మనల్ని ఎలాగంటుకున్నాయి? మన చర్మం కన్నా మనకు దగ్గర అయిపోయాయి. మరి బాబా కమాలంటూ మనం పిలిచాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోయావు. ఈ చర్మం కట్టా దగ్గరికి అంటుకున్నటువంటి ఎలా వదులుతాయి మనకి? వదలు రహస్యంగా కొంతమంది, చెరుపు మరుపుగా కొంతమంది, కళ్ళకి గంటలు కట్టుకొని కొంతమంది, రకరకాలుగా ఈ మత సంబంధమైనటువంటి, వ్రత సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. అయితే అది మంచా హానే అంటే హానే కదా. నువ్వు మత కర్మలకి ప్రాధాన్యత ఇస్తే అందులో ఉండిపోవాలి, మళ్ళీ బాబా అనకూడదు. నువ్వు మళ్ళీ బాబా అన్నావా కపటాన్ని ఆయన క్షమించాడు. దేన్నైనా క్షమిస్తాడు కానీ భగవంతుడు. బాబా చెప్పాడు స్పష్టంగా, కపటాన్ని క్షమించను అని. మరి నువ్వు బాబా ప్రేమికుడిగా ఒక బ్యాడ్జీ పెట్టుకొని బాబా సెంటర్కి వెళ్తూ బాబా పేరును జరిగే కార్యక్రమాలకి హాజరవుతూ, స్టేజ్ ఎక్కి మాట్లాడుతూ, పాటలు పాడుతూ, ఉపన్యాసాలు చెప్తూ నువ్వు ఇలాంటి పని చేస్తే నిన్న క్షమిస్తాడేమిటి? ఆయన క్షమించిన ధర్మం క్షమించదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు
ఇప్పుడు ఏదైనా హాని జరుగుతుందంటే మన కపట ప్రవర్తన యొక్క దాని యొక్క ఒత్తిడి వల్లే జరుగుతుంది. మనకి కపట ప్రవర్తన ఒత్తిడి మనం తినేస్తుంది, సత్యం వరకు తినేస్తుంది అది. అలాంటి కపట ప్రవర్తన నాశనం చేసేస్తారు. అందుకని ఏమంటున్నారు ఆయన, హాని కూడా చేస్తుంది, ఎక్కువ సమయాల్లో హాని చేస్తుంది అంటున్నారు. మనస్సు, హృదయము మతాల పట్ల భక్తి మునిగి ఉన్నప్పటికీ విమర్శనాత్మక ఆలోచన కమ్మించే తీవ్రమైన లోపానికి లోనై అవి రెండూ పనిచేస్తాయి. అందువలన మతాలు, సిద్ధాంతాలు, మంచి చెడులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. మిశ్రమ ఫలితం వేరు, శ్రమ ఫలితం వేరు, ఫలితం వేరు. అంచేత చాలా మంది బాబా ప్రేమికులు అష్ట కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. బాబా ప్రేమికుల్లో నానా రకాల వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు బాబా ప్రేమికుల్లో. అసలు ప్రశాంతత లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, బయటకు చెప్పుకోరు. ఎందుకంటే సహవాసాలను కూడా చక్కగా తయారై హాజరవుతాం. ఏ ముఖంలో ఏదంటే ఎలా కనబడతారు మనకి. కానీ ఆయన సర్వసాక్షి. నువ్వేమిటో, నీ జీవనం ఏమిటో, ఆ దేవుడు మనకున్న రహస్యం ఏమిటో, నువ్వు ఆయనకి ఏ విధంగా కపటంగా ఆయన దగ్గర ప్రవర్తించావో, దాన్ని ఏమైనా దిద్దుకో అని నీకు చెప్పబడినప్పుడు కూడా నువ్వు దిద్దుకున్నావో లేదో, ఇవన్నీ ఆయన తెలుస్తాయి కదా. కాబట్టి మనకి మనమే శిక్షించుకున్నట్టు. అంచేత ప్రియమిత్రులారా, తస్మాత్ జాగ్రత్త. ఆయన దగ్గర కపటంగా ఉండకండి. చేతులు ఎత్తి మీకు చెప్తున్నాను, కపటంగా ఉన్నారా దాని పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. ఆ తీవ్రతను తట్టుకోవడం కష్టం. అవతార్ మెహర్ బాబాకి జై. అంటే ఇప్పుడు మనం ఈరోజు ప్రవచనాలలో సిద్ధాంతాలు, మతాలు తరచు హానికరాలు అన్నటువంటి సబ్జెక్ట్ ని విన్నాం. రేపు ముందుకు వెళదాం. ఇప్పుడు మనం డైరెక్ట్ గా బాబా జీవిత చరిత్ర 8వ భాగంలోకి ప్రవేశించబోతున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ 8వ భాగంలో 21 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 21 అధ్యాయాలు ఇంచుమించుగా 3013వ పేజీ నుంచి 3504వ పేజీ, అంటే 200 పేజీలకు పైనే ఈ పుస్తకం ఉన్నది. ఈ పుస్తకంలో 3013వ పేజీలో బాబా ఫోటో ఒకటి చూడండి. మహమ్మద్ మస్సుని కౌగిలించుకుంటూ, ఆ ఫోటో కింద 3 వాక్యాలు ఉన్నాయి. దేని వల్ల కూడా కలత చెందని స్థితిలో నీ ఉంటే, దేని వల్ల కూడా కలత చెందని స్థితిలో నీ ఉంటే నీవు ఆధ్యాత్మిక మార్గం ప్రారంభంలో ఉన్నట్టు. మిత్రులారా జాగ్రత్తగా వినండి. దేని వలన కూడా కలత చెందని స్థితిలో కానీ మనం ఉంటే ఆధ్యాత్మిక మార్గం ఏదైతే ఉన్నదో దాని ప్రారంభంలో ఉన్నట్లట. ఇప్పుడు మన పరిస్థితి వరకు అర్థమైపోయింది కదా. ఆధ్యాత్మిక మార్గ ప్రారంభంలో ఉన్నాం. హైదరాబాద్ ఎక్కడా అంటే విశాఖపట్నంలో ట్రైన్ ఎక్కి గరీబ్ ట్రైన్ ఎక్కితే తెల్లవారుసకి హైదరాబాద్లో దిగిపోతాం అని తెలుసుకున్నాం. అది ప్రారంభం అంటే. ఇక రెండవది, నీకు ఏ కోరిక లేకపోతే
ఏ కోరిక లేకపోతే మానవ జన్మ ఎత్తిన దగ్గర నుంచి మనిషికి ఎన్ని కోరికలు వస్తాయో ఆ కోరికలకి ఉపకోరికలు, ఆ ఉపకోరికలకి పిల్ల కోరికలు ఇలా ఉంటాయి. అలాంటి కోరికల్లో ఏ కోరిక లేకపోతే నీవు మార్గంలో సగం దూరం వెళ్ళినట్టే. 100 మైళ్ళు వెళ్ళవలసి ఉండగా మార్గంలో ఏ కోరిక లేకపోతే నిల్ ఆఫ్ డిజైర్స్, నిల్ ఆఫ్ డిజైర్స్ గా ఉంటే సగం దూరం వెళ్ళినట్టే అంటున్నారు. ఇక 3వ వాక్యం, నీకు శూన్యమే సర్వం అయినప్పుడు, నీకు శూన్యమే సర్వం అయినప్పుడు నీవు పరిపూర్ణుడవైనట్టే. ఈ 3 ఒక షార్ట్ మీద రాసుకొని రోజు ఒక్కసారి చదువుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈ తెల్లటి బట్టలు మంచి జీవనం జీవించడంలో మనం అన్ని మర్చిపోతున్నాం. ఆ అన్నిటితో కూడా మన పరిస్థితి కూడా మర్చిపోతున్నాం. మిత్రులారా, దేని వల్ల కలత చెందని పరిస్థితుల్లో ఉన్నప్పుడట ఆధ్యాత్మిక మార్గం ప్రారంభంలో ఉన్నట్టు అన్న మొదటి వాక్యంలో ఉన్నాం. అందరం మొదటి వాక్యంలో ఉన్నాం. అందుచేత మిత్రులారా, భుజాలు గజాలు చేసుకొని ఆనందపడిపోకండి. బోరుమని ఏడవలసినటువంటి అవసరం వచ్చింది మనకి. అందుచేత అలాగని మీరు నిరుత్సాహపడకూడదు. గుర్తుంచుకోండి, సత్యంలాగే చెప్పాలా. సత్యాన్ని రకరకాలుగా మౌల్డ్ చేసి చెప్పకూడదు. అందుచేత ఈ లార్డ్ మెహర్ అన్నది ఏమిటి? భావు కస్తూరి ఇంగ్లీష్ లో రాసిన దానికి అనువాదం. అంచేత ఇందులో 1943 నుంచి 1948 సంవత్సరం వరకు మెహర్ బాబా జీవిత వృత్తాంతాన్ని ప్రస్తావించారు అనువాదకులు. ఇక్కడ ఒక చిన్న వాక్యం బాబా అంటున్నారు, మస్త్ బనో ప్రియతం కే కారణ్ ప్రేమ సుధారన్ పియా కరో. మస్త్ బనో ప్రియతం కే కారణ్ ప్రేమ సుధారస్ पिया करो. मस्त बनो प्रियतम के कारण, मस्त बनो प्रियतम के कारण प्रेम सुधारस पिया करो, प्रेम सुधारस पिया करो. ఎంత బాగా చూడండి. ప్రేమ అనే మధువును గ్రోలుతూ ప్రియతముని కోసం మస్తుగా మారిపో. ప్రేమ అనే మధువును గ్రోలుతూ ప్రియతముని కోసం మస్తుగా మారిపో అని బాబూజీ ఒక పాటలో ప్రేమికుడికి సూచించాడు. బాబు అంటే సామాన్యుడు కాడు, కారణ జన్ముడు. ఆయన వల్ల ఎన్ని ఉపకారాలు ట్రస్ట్కి జరిగాయో, ఎన్ని ఉపకారాలు హైదరాబాద్ లో జరిగాయో, ఎన్ని ఉపకారాలు మన ప్రేమికులకు జరిగాయో చెప్పలేను. ఎవరు అతనితో కరస్పాండెన్స్ చేశారో నాకు తెలియదు, కానీ ఈ పనిముట్టు చేసిన కరస్పాండెన్స్ లో ఆయన నుంచి అద్భుతమైన జవాబులు అందుకోబడ్డాయి. అందుకని సామాన్యుడు కాడు ఆయన. అసలు మస్తులంటే ఏంటి? ప్రపంచ సుఖాలకు వ్యామోహాల పట్ల నిస్సంగులై ఉంటూ దైవ ప్రేమలో ఉన్మత్తులై చూసే వాళ్ళకి పిచ్చివారిలాగా కనబడతారు వాళ్ళు, కానీ వాళ్ళు నిస్సంగులు, పైగా దైవీ ప్రేమికులు. 1940వ దశకంలో బాబా చేసిన ముఖ్య కార్యక్రమమైన మస్తుల సాంగత్యం, దాని గురించిన విషయాలు, వారిని కలుసుకోవడం కోసం ఆయన చేసిన విస్తృత పర్యటనలు ఈ గ్రంథంలో ఉన్నాయి. బాబా 2వ
ప్రపంచ యుద్ధానికి దిశానిర్దేశం చేసి దానిని నడిపించడంలో కూడా ఈ వస్తు సాంగత్యాలను మాధ్యమంగా వాడుకున్నారు. 1939లో బాబా బెంగళూరులో మస్తులతో చేసిన సాంగత్యం మరియు ధైర్యమంగళంలోని విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం కోసం చేసిన పనులతో రెండవ ప్రపంచం యొక్క ప్రారంభం జతపడి ఉన్నట్లు విదితమవుతుంది. మస్తులకు స్వయంగా బాబాయే క్షవరం చేసి స్నానం చేయించి అన్నం తినిపించి బట్టలు తొడిగి ఆఖరికి వారి మరుగుదొడ్లను శుభ్రం చేసిన ఈ యుగావతారుడు మెహర్ బాబా కార్యం నభూతో నభవిష్యతి అన్నడు అతిశయోక్తి కాదు. నేను విశ్వానికి ప్రభువునే అయినా నా ప్రేమికులకు దాసుడను అన్నారు బాబా. ఆయన అభయం అక్షరాల అక్షరేగాక ప్రతి విషయాన్ని స్వయంగా ఆచరించి చూపించారు బాబా. ఈ గ్రంథంలో ప్రీతిపాత్రులైన మస్తుల సాంగత్యాలు, ఆయన విశ్వకార్యం నిర్వహించేందుకు చేసిన శ్రమ, అనుభవించిన బాధలు మొదలగు విషయాలు అన్నీ చెప్పబడ్డాయి. అంచేత ఆయన పంచే ప్రేమ మధువును ఇసుమంతైనా గ్రోలి ఆయన కోసం తప్పించే మనస్థితిని పొందగలరని ఆకాంక్ష, దానికై దివ్య ప్రీతములు మెహర్ బాబా ఆశీస్సులు సదా ఉంటాయని ఆశిస్తూ పబ్లిషర్స్ ఈ పుస్తకాన్ని మనకి అందించారు. ఇక్కడ 3015వ పేజీలో డెహ్రాడూన్, లోనావాలా మరియు మెహరాబాద్ అని హెడ్డింగ్ పెట్టి 1945లో అహ్మద్ నగర్లో తీసినటువంటి బాబా ఫోటో ఇక్కడ ప్రింట్ చేశారు. చూడండి ఎంత అందంగా ఉన్నాడు, చూడండి. అది ఎంత అందము నేనెలా తెలుపను, ఆ అంద చందము నాకేమి తెలియను, మహామహామహులకైన వర్ణింప శక్యమా, మహామహామహులకైన వర్ణింప శక్యమా, అది ఎంత అందము నేనెలా తెలుపను, ఆ అంద చందము నాకేమి తెలియను. అంత అందంగా ఉన్నాడు బాబా. ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం గురించి వివరించిన సమావేశం ముగిసిన తరువాత 10 రోజులు గడిచిపోయాయి. సమావేశానికి హాజరైన వారందరూ వారి వారి ప్రదేశాలకు వెళ్ళిపోయారు. 1943 జనవరి 7న పాప గరిమాయిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పూనాకు పంపిస్తూ, మీరు ఇప్పుడు వెళ్ళాలి, కానీ మళ్ళీ నేను మిమ్మల్ని వెనక్కి పిలుస్తాను అని బాబా వాళ్ళతో చెప్పారు. మెహరాబాద్ కొండపైన బాబా మళ్ళీ ఏకాంతవాసంలోకి ప్రవేశించారు. విష్ణుకి జబ్బు చేసింది. అందువల్ల బాబా వ్యక్తిగత అవసరాలను వీలు చూసుకుంటున్నాడు. వచ్చిన ఉత్తరాలని రోజు ఒకసారి లేదా 2 సార్లు కొండపైకి తీసుకువెళ్ళేవాడు. జస్సావాలా కుటుంబం కొరకు బాబా సోదరుడు బెహరం పూనాలో బింద్రా హౌస్ను అద్దెకు తీసుకున్నాడు. వాళ్ళు ఆ ఇంటిలోకి మారిన తొందరలోనే బాబా నుండి పిలుపు వస్తుందన్న ఆలోచనతో వాళ్ళ సామాన్ల మూటలను విప్పకుండా చాలా కాలం అలానే ఉంచారు. ఆశ్రమంలో ఉండేందుకు బాబా వాళ్ళని ఎప్పటికీ పిలవనే లేదు, కానీ పిలుస్తాను అని మాత్రం చెబుతూనే ఉండేవారు. బాబా అలా చెబుతూ వారిలో వైరాగ్య భావనను సృజించారు. అలా వారు ప్రపంచంతో నిస్సంగులై ఉన్న భావనను పొంది బాబాకై నిరీక్షించేవారు. బాబా భౌతికంగా వాళ్ళను దూరంగా ఉంచి
తనకు మరింత సన్నిహితంగా ఉండేటట్లు చేశారు. బాబాతో కలుసుకుందామన్న కోరిక తప్ప వాళ్ళలో వేరే ఆలోచన కానీ వేరే కోరిక కానీ తమ కోసం బాబా ఎప్పుడు కబురు పంపుతారా అన్న దాని మీదే వారి జీవితాలు కేంద్రీకృతమై ఆశ అనిశ్చితుల మధ్య బ్రతుకు వెళ్ళబుచ్చుతున్నారు. అలా వారికి ఆంతరిక స్థైర్యాన్ని నేర్పించారు బాబా. గైమాయి పూనాలో ఉండడం బాబా తల్లి షిరిన్మాయికి చాలా సంతోషం కలిగించింది. షిరిన్కి గైమాయి పట్ల ఎంతో ప్రేమ. తరచుగా బింద్రా హౌస్కి వెళ్ళి వచ్చేది. పూనాలో షిరిన్ చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నందున గైమాయిని పూనాలో తాత్కాలికంగా ఉండేటట్లు తానే ఆలోచించి పంపించానని బాబా తరువాత ఆమెకు వివరించారు. ఉజైర్మాన్ మస్తాన్ బాగా వృద్ధుడు, తీవ్రమైన నీళ్ల విరేచనాలతో బాధపడుతున్నాడు. జనవరి 8వ తేదీన సెకండ్ ద్వారా కత్గూడెం గ్రామానికి అతన్ని తిరిగి పంపించాలని బాబా నిర్ణయించారు. కానీ వ్యాధి తీవ్రమై ఆ మస్తు దారిలోనే మరణించాడు. అతన్ని ఖననం చేసి జగన్ తిరిగి మెహరాబాద్ చేరుకున్నాడు. పాలకులు చేస్తున్న యుద్ధ సన్నాహాలకు సహాయ నిరాకరణ, వారి శాసనాలకు పౌరధికారాన్ని ప్రజల్లో ప్రచారం చేస్తూ గాంధీ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించాడు. దాని ఫలితంగా గాంధీజీని అరెస్ట్ చేసి యుద్ధకాలం అంతా పూనాలో ఆగాఖాన్ ప్యాలెస్ లో దిగ్బంధించారు. బాబా ఈ దిగువ సందేశాన్ని గాంధీ కొరకు చెప్పి వ్రాయించగా ఝాన్సీ దాన్ని 1943 జనవరి 11న పూనాలో ఉన్న గాంధీకి పంపించాడు. ఒక భగవదన్వేషకునిగా, ఒక సాధకునిగా నీ వ్యక్తిగత అభిప్రాయం మేరకు నీవు పూర్తిగా సరైనదే ఆచరించావు. చివరి వరకు దాన్నే అంటిపెట్టుకుని ఉండు. సత్యం ముందు సర్వము వెలవెలబోయి కనుమరుగవుతుంది. జీవితం, దేశం, జాతి, విశ్వం ఇలా అన్నింటినీ సత్యం కొరకు పక్కన పెట్టవలసిందే. మరొకసారి వాక్యం చదువుతానండి. జీవితం, దేశం, జాతి, విశ్వం ఇలా అన్నింటినీ సత్యం కొరకు ప్రక్కన పెట్టవలసిందే. భగవత్ సాక్షాత్కారం కోసం జీవించిన జీవితమే సార్థక జీవితము, సార్థక జీవనము. ఒక పాటలో బాబా రాయిస్తాడు, దేవునికై జీవించే జీవితమే అమోఘము అని రాయిస్తాడు. అంచేత అటువంటి జీవితమే సార్థకం. అలాగే భగవంతుని కోసం మరణించిన మరణమే సార్థక మరణం. భగవంతుని కోసం మరణించిన మరణమే సార్థక మరణము. సాక్షాత్కారం తరువాత ఇతరులకు అట్టి సాక్షాత్కారం కలిగేందుకు సాయపడడం గొప్ప విషయం. సావక్ కొత్వాన్ మెహరాబాద్ లో ఫ్యామిలీ క్వార్టర్స్ లో ఉంటున్నాడు. అతని భార్య నర్గీస్ కొండపైన శ్రీమండలతో ఉంటుంది. ఆమెకు తన భర్తతో కలిసి ఉండాలనుంది. ఆమె బాబాను అడగ్గా, నీవు అతనితో కలిసి జీవించవచ్చు, కానీ నీవు నా కోసం జీవించు. నా దర్బారులో ఎటువంటి ఫిర్యాదు చేయకుండా బాధను అనుభవించే వారికి నేను అత్యధిక లాభాన్ని కలిగిస్తాను అని బాబా ఆమెతో అన్నారు. అండర్లైన్ చేసుకోండి. బాబా మనకిచ్చిన హామీ చూడండి. నా దర్బారులో ఎటువంటి ఫిర్యాదు చేయకుండా బాధను అనుభవించే వారికి నేను అత్యధిక లాభాన్ని కలిగిస్తానని బాబా నర్గిస్తూ చెప్పారు. ఈ చక్కటి మాట మీద ఇది పల్లవిగా తీసుకుని చక్కని గీతం రాయవచ్చు. మీకు ప్రతిరోజు కూడా గీతాలు రాయడానికి చక్కని సబ్జెక్ట్స్ బాబా అందిస్తున్నారు.
నా దర్బారులు నా దర్బారులు నా దర్బారులు ఫిర్యాదు చేయక, నా దర్బారులు ఫిర్యాదు చేయక, బాధను అనుభవిస్తే నేను అత్యధిక లాభాన్ని ఇస్తాను. ఎలాగన్నారు చూడండి. చిన్న గజల్ టైప్లో ఇది ఆసుగా వచ్చింది. కానీ మీరు కూర్చొని జాగ్రత్తగా ప్రయత్నం చేస్తే క్లాసికల్ గా రాయొచ్చు, మామూలుగా కూడా రాయొచ్చు. ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయడమే మన యొక్క కర్తవ్యం. ఆ కర్తవ్యానికి లాభం నష్టం అనేది ఆయన. నర్గీస్ బంగారం, కానీ కారణం లేకుండా విలపిస్తూ ఆమె దాన్ని వృధా చేసుకుంటుంది. ఎంత గొప్ప మనుషులైనా భగవంతుని దగ్గర ఏ విధంగా ఉండాలో తెలియకపోతే వాళ్ళ జీవితం వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది. నర్గీస్ అప్పుడు ఫ్యామిలీ క్వార్టర్స్ కు వెళ్ళిపోయింది. వాళ్ళ 3 పిల్లలు హైదరాబాద్ లో చదువుకుంటున్నారు. సెలవులకి హైదరాబాద్ వస్తుంటారు. నర్గీస్ కి 3 పిల్లలు, ఆవిడ, ఆమె భర్త. 1936 నుండి బాబా తమ్ముడు ఆది జూనియర్ హైదరాబాద్ లో ఒక హోమియో హాస్పిటల్ని నడుపుతున్నాడు. అది 1944 వరకు నడిచింది. ఒకసారి ఒక రోజు వచ్చాడు. మందు ఇచ్చినప్పటికీ అతను అక్కడి నుంచి వెళ్లకుండా కూర్చున్నాడు. ఆది జూనియర్ అతనితో, నేను నీకు మందు ఇచ్చాను, ఇక నీవు వెళ్ళొచ్చు అని మర్యాదగా చెప్పాడు. అతడు, నాకు మంచి మందు కావాలి అని గట్టిగా అడిగాడు. ఇది మంచి మందే, దీంతో నీకు బాగవుతుంది అని ఆది జూనియర్ బదులిచ్చాడు. తక్షణం బాగయ్యే మందు నాకు కావాలి, నీవు బాబాకు సోదరుడు, నీవు ఒక్కడవే అలాంటి మందు ఇవ్వగలవు అని పట్టుబట్టాడు. అక్కడి నుంచి వెళ్ళమని ఆది జూనియర్ అతన్ని ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ అతను అక్కడి నుంచి అంగుళం కూడా కదలడం లేదు. విసుగొచ్చి ఆది జూనియర్, సోదరా, దయచేసి ఇక్కడి నుంచి కదులు, నన్ను ఇంకా ఇబ్బంది పెట్టకు అని వేడుకున్నాడు. కానీ ఆ వ్యక్తి అలాగే కూర్చున్నాడు. ఇంతలోనే బాబా అటువైపు వచ్చాడు. ఆది జూనియర్ విషయం బాబాకు వివరించి, ఈ రాస్కెల్ నిజంగా నాకు తలనొప్పిగా తయారయ్యాడు అని ఉండబట్టలేక అన్నాడు. అతడు నీకు తలనొప్పి అనుకుంటే మరీ మంచిది, నీవు అతనికి కృతజ్ఞతలు చెప్పాలి. నీకతడు ఓర్మిని నేర్పుతున్నాడు, అతనికి కృతజ్ఞుడవై ఉండు. నీవు అతనికి మందిచ్చి అతడేదో నీకు రుణపడ్డాడని అనుకోకు. దానికి భిన్నంగా ఇతరులకు సేవ చేసే అవకాశం అతడే నీకు కల్పించాడు కాబట్టి నిజానికి నీవే అతనికి రుణపడి ఉండాలి అని ఆది జూనియర్తో బాబా అన్నారు. ప్రేమ సాగరుడు ఆయన. ప్రేమ తప్ప ఆయన నుంచి మనం ఏమీ వెళ్ళలేం. ఆది జూనియర్ యొక్క హోమియో చికిత్స చూసి పాద్రి మురళి కూడా హోమియోపతి వైద్య చికిత్సాలయం మొదలుపెట్టారు. తరువాత పాద్రి ఆలంగం గ్రామం ప్రజలకి, చుట్టుపక్కల గ్రామస్తులకి హోమియో వైద్యం చేయడం ప్రారంభించారు. ఇంకో సందర్భంలో ఏదో తీవ్రమైన వాగ్వివాదం జరిగింది. బాబా ఆది జూనియర్ని రాహుల్ క్యాబిన్కి పిలిపించారు. దాంతో ఇద్దరి మధ్య వేడిగా చర్చ జరిగింది. ఆది జూనియర్ బాబా మాటలను ధిక్కరించే వైఖరిలో ఉన్నాడు. చివరికి బాబా, ఇదిగో చెప్తున్నాను, నేను భగవంతుణ్ణి, వంగి నా పాదాలకు నమస్కరించు అని అక్షరపలకంపై చూపించారు. తక్షణం ఆది జూనియర్ చల్లబడి తన పెద్దన్న మాటల్లోని వాస్తవం గ్రహించాడు. ఇంతకాలానికి
ఈ ఒక్క సందర్భంలోనే బాబా తన సోదరుడితో తాను భగవంతుడని నేరుగా చెప్పడం జరిగింది. మంచి పేరాలి. బింద్రా హౌస్ లో ఉన్న జస్సావాలా కుటుంబాన్ని చూసేందుకు బాబా జనవరి 14న పూనా బయలుదేరారు. అక్కడున్న సన్నిహిత ప్రేమికుల సమావేశమై బింద్రా హౌస్ కి ఎదురుగా ఉన్న అహల్యా ఆశ్రమంలో బాబా దర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదే రోజు బాబా తిరిగి మెహరాబాద్ వచ్చేస్తారు. మస్తుల అన్వేషణ కోసం మరోసారి ప్రయాణ సన్నాహాలు మొదలయ్యాయి. ఇటువంటి ప్రయాణాల్లో శుద్ధమైన మంచినీరు దొరికేది కాదు. ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బాబా ఆది సీనియర్తో జనవరి 24న చర్చిస్తూ, దాహం విపరీతంగా ఉన్నప్పుడు నీళ్లు బాగా లేనప్పటికీ వాటిని తాగితే ఆరోగ్యం పైన దుష్ప్రభావం ఉండదు, కానీ దాహం తీవ్రంగా లేనప్పుడు అలాంటి నీళ్లు తాగితే అవి చాలా హానిని కలుగజేస్తాయి అని సూచించారు. ఆ మర్నాడు జనవరి 25న బాబా ఔరంగాబాద్ గుండా ఖుల్దాబాద్ ప్రయాణం అయ్యారు. బాబాతో పాటు బైదుల్, గుస్తాఫ్జీ, మహమ్మద్ మస్తు కారులో బయలుదేరారు. ఆది సీనియర్ కారు నడుపుతున్నాడు. ఏర్పాట్లు చేసేందుకు కాక సెకండ్ వీరికట్టి ముందు అక్కడికి వెళ్ళారు. ఖుల్దాబాద్ చేరుకుని బాబా మహమ్మద్ మస్తుతో ఏకాంతంగా తన కార్యక్రమం ప్రారంభించి 7 రోజులు కొనసాగించారు. ఈ సందర్భంలో మాయి బాప్ అనే ఉన్నతమైన మస్తును ఏకాంత వాసం కొరకు బాబా ఉన్న బంగ్లాకు తీసుకొచ్చారు. ఆ మస్తు పేరు మాయి బాప్. జనవరి 30న కుతుబ్ షా అనే 6వ భూమికలో ఉన్న ఉన్నతమైన మస్తు సంతతో బాబా సాంగత్యం చేశారు. కుతుబ్ షాను ఔరంగాబాద్ కెప్టెన్ అని అంటారు. ఇతడు తన శరీర ధర్మాల పట్ల ఏమాత్రం ఎరుక లేకుండా మజూబ్ వలె ఉంటాడు. ఫిబ్రవరి 2వ తేదీ నాటికి తన మస్తు కార్యాన్ని ముగించుకొని బాబా తిరిగి మెహరాబాద్ చేరుకున్నారు. వేసవికాలంలో తన ఆశ్రమాన్ని మహాబలేశ్వరికి మార్చాలన్న ఆలోచనను బాబా వెలిబుచ్చారు. స్త్రీ పురుష మండలి వాళ్ళు ఉండేందుకు వసతి గృహాలను చూడడం కోసం కాళేమామను అక్కడికి పంపించారు. బాబా ఔరంగాబాద్కు వెళ్లే ముందు జాన్, కాళేమామ, మురళి మరికొంతమంది మండలి సభ్యులను ఇండియాలోని వివిధ పట్టణాల్లో ఉన్న 99 ప్రేమికులకు తన ఆదేశాలను ఫిబ్రవరి 1వ తేదీన అందజేయమని పంపించారు. డిసెంబర్ సమావేశంలో ప్రకటించిన ప్రణాళిక ప్రకారం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వ్యక్తికి అందజేయవలసిన గురుదేవుని ఆజ్ఞలను ఒక సీల్డ్ కవర్ లో ఉంచి సకాలంలో ఈ పనిని నిర్వహించారు. ఏ గ్రూప్ లోని ఒక వ్యక్తికి ఇచ్చిన బాబా సూచనలు ఉదాహరణ కోసం దిగువన పొందుపరచడమైనది. అప్పుడు ఏబి 2 గ్రూపులు ఇంతకు ముందు 7వ వాల్యూంలో చదువుకున్నాం. ప్రపంచాన్ని ఆధ్యాత్మికం చేయడానికి అండర్లైన్ చేసుకోండి. ప్రపంచాన్ని ఆధ్యాత్మికం చేయడానికి నేను తలపెట్టిన కార్యంలో నాకు సంపూర్ణ విధేయునిగా ఉంటానని సంతకం చేసి నా ప్రత్యేక సూచనలు దిగువనియబడ్డాయి. సంతకం చేసిన నీకు నా ప్రత్యేక సూచనలు దిగువనియబడ్డాయి. ఎత్తి ఆపద ఏదైనా చివరికి ప్రాణానికి తెగించైనా నీవు ఆ సూచనల్ని పాటించాలి. ప్రపంచాన్ని ఆధ్యాత్మికీకరణం చేసే కార్యంలో ఫిబ్రవరి 28, 1943 నుంచి అనిర్దిష్టమైన కొంత సమయం భౌతికంగా నాతో కలిసి క్రియాశీలకంగా పనిచేసేందుకు రావాలి. ప్రాపంచిక బంధాలన్నింటినీ తెంపుకునేందుకు నీవు సంసిద్ధుడవయ్యుండు. ఫిబ్రవరి ఆదివారం నాడు బాబా 49వ జన్మదినం నాడు 6 విభిన్న నగరాల్లో అంటే బాంబే, పూనా, నాగపూర్, షోలాపూర్, మెడ్రాస్, లాహోర్ సమావేశాలు నిర్వహించారు. ఆ క్రమంలో బాబా తలపెట్టినట్టుగా హైదరాబాద్ లో సమావేశం నిర్వహించలేకపోయాడు. ఆధ్యాత్మిక కార్యకర్తల విధి అనే బాబా సందేశాన్ని ప్రతి నగరంలోనూ వినిపించేందుకు నగరానికి ఒక ప్రతినిధిని పంపించారు. ఆది సీనియర్ లాహోర్ కి, సావకత్వాల్ పూనాకు, పండర్వా గాడేకర్లు షోలాపూర్ కి, బాబాదాస్ నాగపూర్ కి, చాందీ బొంబాయికి,
డాక్టర్ ఘనీ మద్రాసుకి వెళ్ళారు. మెహర్ బాబా సందేశం ప్రత్యేకంగా ఆ 99 మంది కార్యకర్తలను ఉద్దేశించి ఇవ్వడం జరిగింది. పైన చెప్పిన నగరాల్లోని సమావేశాలకు ఆయా కార్యకర్తల్ని ఆహ్వానించడం జరిగింది. దివ్య సత్యం, డివైన్ ట్రూత్ ఎప్పుడు ప్రతి వాళ్ళలో గుప్తంగా ఉంటుంది. దానిని ఎరుకతో అనుభవించడమే ప్రతి వ్యక్తి కర్తవ్యం. అండర్లైన్ చేసుకోండి. దివ్య సత్యం అంటే డివైన్ ట్రూత్ ఎప్పుడూ ప్రతి వారిలో గుప్తంగా ఉంటుంది. దానిని ఎరుకతో అనుభవించడమే ప్రతి వ్యక్తి కర్తవ్యం. మనకు చాలా కర్తవ్యాలు ఉన్నాయి, కానీ ఇదే ప్రతి వ్యక్తి కర్తవ్యం అంటున్నారు బాబా. ఈ విషయం ప్రజలు గ్రహించేటట్టుగా వారిలో జాగృతి కలుగజేయడమే ఆధ్యాత్మిక కార్యకర్తల తక్షణ కర్తవ్యంగా ఆ సందేశంలో బాబా తెలియజేశారు. మానవాళిని భగవత్ సాక్షాత్కారానికి దగ్గరగా చేర్చడం అనే ఆధ్యాత్మిక ఆశయానికి సంసిద్ధులుగా ఉండడమే ఈ మార్గంలో శిష్యులకు ఉండవలసిన ముఖ్య లక్షణం. నా పట్ల మీకున్న విశ్వాసం, ప్రేమ వలన ప్రపంచాన్ని ఆధ్యాత్మికత వైపు మొగ్గేలా చేయడం అనే నా విశ్వకార్యంలో స్పిరిచువలైజేషన్ ఆఫ్ ది వరల్డ్ పాలు పంచుకునేందుకు మీరు హృదయపూర్వకంగా నాకు అంకితమయ్యారు. మీకు మీరుగా సత్యానికి వారసులు అవడమే కాక అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న మానవ జాతికి దానిని చూపేందుకు ఉత్సాహభరితులు, శౌర్యవంతులు అయిన దివిటీధారులుగా, టార్చ్ బేరర్స్ గా వ్యవహరించి దారి చూపగలరు. ఆధ్యాత్మిక పరమైన ఈ ఉద్యమానికి మానవత్వాన్ని ప్రేమించే అందరిపైన ఒక సహజమైన అధికారం ఉంది. ఎందుకంటే సత్యము అంతిమము అయిన మానవ సంక్షేమము, ట్రూ అండ్ ఫైనల్ వెల్ బీయింగ్ ఆఫ్ హ్యుమానిటీ అత్యధిక ప్రాముఖ్యత కలగనుక అందువల్ల ఈ కార్యం యొక్క స్వభావాన్ని గురించి స్పష్టమైన అవగాహన అవసరం. ప్రపంచం యావత్తు మిథ్యాపూరిత ద్వంద్వ భావనలో బాగా మునిగి ఉంది. ప్రపంచం ద్వంద్వత్వ భ్రాంతిలో పడి మునిగి ఉన్నందున ద్వంద్వాల వల్ల ఉత్పన్నమగు గందరగోళాలకు గురి కావడం జరుగుతున్నది. సర్వ జీవన సమైక్యత, యూనిటీ ఆఫ్ ఆల్ లైఫ్ యొక్క సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పి ఊహాకల్పితమైన ద్వంద్వాల ప్రభావం నుండి ఆధ్యాత్మిక కార్యకర్తలు ప్రపంచాన్ని రక్షించాలి. అజ్ఞానంలో మునిగి ఉన్న జీవాత్మ తన ఉపాసుల కోసం లేక అహంభరితమైన మనస్సుతోనూ తాదాత్మ్యం చెందడమే అనేకత్వం, మెనీనెస్ అనే భ్రాంతికి మూల కారణం. స్థూల సూక్ష్మ శరీరాలు, మనోమయ శరీరం యొక్క నేను అన్న ప్రత్యేక భావంతో ఉన్న మనసు ఈ ద్వంద్వ ప్రపంచపు విభిన్న స్థితుల యొక్క అనుభవాన్ని పొందేందుకు మాధ్యమాలుగా ఉన్నాయి. కానీ ఆత్మ యొక్క యథార్థ స్వభావాన్ని గ్రహించేందుకు మాత్రం అవి మాధ్యమాలుగా ఉపయోగపడవు. ఆత్మ ఈ మాధ్యమాలన్నింటినీ అధిగమించి ఉంది. శరీరంతోనూ నేను అన్న ప్రత్యేక భావంతోనూ అహంభరితమైన మనస్సుతోనూ యుగమైన ఆత్మ తాదాత్మ్యం చెంది అనేకత్వం అనే అజ్ఞానంలో చిక్కుకుంటుంది. ఈ రెండు పేరాలు కూడా 3021 పేజీలు ఉన్నాయి. దీని మీద కూడా ఒక గీతాన్ని రాయొచ్చు. రాయాలని ఉద్దేశం రాస్తే ప్రపంచానికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. సృష్టిలోని అన్ని శరీరాల్లోనూ నేను అన్న మనస్సులోనూ ఉండే ఆత్మ వాస్తవంగా ఒకే అవిభాజ్య అస్తిత్వం, వన్ అన్డివైడెడ్ ఎగ్జిస్టెన్స్. తన వాహనాలైన ఉపాధులతోనూ నేను అది మనస్సుతోనూ ఆత్మ తాదాత్మ్యం చెంది ఉండడం వల్ల అది తనను పరిమితమైనదిగా పరిగణిస్తుంది. ఆత్మ తనను తాను అద్వితీయమైన మరియు ఏకైకమైన సత్యంగా ఓన్లీ వన్ రియాలిటీ వితౌట్ ఎ సెకండ్ పరిగణించడానికి బదులుగా సృష్టిలోని అనేకంలో తానొకటి, ఓన్లీ వన్ అమాంగ్ ది మెనీ ఆఫ్ క్రియేషన్ అని భ్రమిస్తుంది. విశ్వాత్మ అంటే యూనివర్సల్ సోల్, అవిభక్తము అవిభాజ్యమైన ఏకైక సత్యం. జై బాబా. మనం ఇంతవరకు పేరా వరకు అంటే ఈ 3021 పేజీలో 2వ పేర, 3వ పేర, 4వ పేర ఇవన్నీ కూడా గీతాలు రాయడానికి పనికొచ్చినవే. సోదరులారా, భయపడిపోకండి. గీతం రాయడం అంటే బాబా కృప ఉంటే 1 నిమిషం చాలు, లేదు అలవాటు లేకపోతే ఒక 10 నిమిషాలు.
అయితే ఈ 10 నిమిషాల్లో మీరు బాబాతో ఉండాలి. అప్పుడు ఆ పని ఆ గీతం రాసిన పని ఆయన చేస్తాడు. ఇది అనుభవపూర్వకమైనటువంటి ఈ పనిముక్తి యొక్క అనుభవపూర్వకమైన మాటలు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. బాబాయ్ జై బాబా. బాబాయ్ జై బాబా. ఎవరు ఏదో అడుగుతున్నారు. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా.